రాష్ట్రంలో వర్షపాత సూచనల నేపథ్యంలో రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం వర్షాలకు తడవకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి నిన్న ఏవో ఆదేశాలు కూడా జారీ అయిపోయాయి. ధాన్యపు రాసులను వర్షాలకు తడవకుండా సమీపంలోని రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా అనేసి తెలుసుకోవాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ అక్కడ ఎవరో కూడా పట్టించుకోవడం లేదు. రైతులంతా కూడా లబో దిబోం అని చెప్పేసి ఏడుస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా సరే రైతులు కోత కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే అవి తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైనటువంటి తాత్పాలిన్లను కూడా రైతులకు సమకూర్చాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చేశారు. వర్షాలు పడే సమయంలో రైతులు ఎవరూ పంట కోయకుండా వ్యవసాయ శాఖ చేసే సూచనలు పాటించేలా చూడాలని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లకు చంద్రబాబు నాయుడు గారు సూచన కూడా చేశాడు. ఎందుకంటే నిన్న కలెక్టర్తో ఒక సమావేశం కూడా నిర్వహించాడు. ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవడంతో పాటు గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే కనీస మద్దతు ధరకు కొనిందో, అదేవిధంగా ఆ గోనె సంచులకు డబ్బులు, లేబర్కి డబ్బులు ఇవన్నీ కూడా ప్రభుత్వమే చెల్లించింది గతంలో. అదే పద్ధతిని ఇప్పుడు కూడా కొనసాగించాలని చెప్పేసి అనేక మంది రైతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మద్దతు ధర ఇచ్చి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే చర్యలు చేపట్టిందో, అదేవిధంగా గోనె సంచుల డబ్బులు కూడా గత ప్రభుత్వమే ఇచ్చింది. వాటిని అన్నిటి కూడా ఇదే కూటమి ప్రభుత్వం కొనసాగించాలని చెప్పేసి చాలామంది రైతు కూలీలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకునే దాంట్లో ఇంకొంచెం ముందడుగు వేసి ఏవైతే గత ప్రభుత్వం పాటించిందో వాటికన్నా ఇంకా కొంచెం మెరుగ్గా పనిచేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని చెప్పేసి చెప్పుకోవాలి.